సార్ కొద్దిగా దీని పూర్వపరాలు చెప్పండి సార్, ఒక్క నిమిషం. దీని మీ గనక ఐడియా ఉంటే అసలు రీవాల్యుయేషన్కి కోర్టు ఎందుకు ఆర్డర్ చేసింది, ఎందుకని కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది కొంతమంది అభ్యర్థులు, కోర్టు ఎగ్జాక్ట్గా ఏం చేయమని చెప్పింది, ఏం జరిగింది, ఇది ఇక్కడ దాకా రావడం కారణం, దీని కాన్సిక్వెన్సెస్ అభ్యర్థుల మీద ఎలా పడింది, పడబోతుంది సార్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు అసలు ఏపీపీఎస్సీకి సంబంధించిన నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన కూడా చేశారు కాబట్టి క్లుప్తంగా అది కూడా చెప్తాను. మనము ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి విషయము అవన్నీ కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటిది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన వ్యవహారము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మన క్యాబినెట్ ఎవరైతే చైర్మన్, అదే విధంగా 9 మంది సభ్యులకు సంబంధించిన నియామకాన్ని గవర్నర్ కు సిఫారసు చేస్తారు. గవర్నర్ నియామకం అనేటువంటిది జరుపుతారు. దీంట్లో ఒక నిబంధన కూడా ఒకటి ఏం పెట్టారు అని అంటే, ఇవన్నీ కూడా ఈ నియామకాలంతా పొలిటిసైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా సగం మంది పైగా సభ్యులు ఎట్టి పరిస్థితిలో కూడా కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసినటువంటి వాళ్ళు అయి ఉండాలి అనేటువంటి ఒక నిబంధన కూడా పెట్టారు. గతంలో ఈ నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు వరకు కేసులు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకోసమనే ఎందుకోసమంటే కొంతమంది కేంద్ర రాష్ట్ర సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విధమైనటువంటిది ఈ నియామక ప్రక్రియ మీద కొంత అవగాహన వస్తుంది. ఏపీపీఎస్సీ సెలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారము, అదేవిధంగా వాల్యుయేషన్ వీటికి సంబంధించినటువంటి వీటి మీద అవగాహన ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా రిటైర్డ్ అధికారులు ఉండాలి అనేటువంటి దాని మీద నిబంధన పెట్టడం అనేది జరిగింది. కానీ జరుగుతున్నటువంటి నియామకాలన్నీ ఎలా ఉన్నాయంటే, చేసేదేమో గవర్నరే నియమిస్తారు. గవర్నర్ నియమిస్తారు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. కానీ ఏమవుతుంది, ప్రభుత్వం సిఫారసు చేసినటువంటి ఈ నేపథ్యంలో అంతా కూడా పొలిటిసైజ్ అవుతున్నాయి. పొలిటికల్ కి సంబంధించినటువంటి వాళ్లే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ వివాదం వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు, అంతకు ముందు ఉన్నటువంటి ఆయన చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో నియమించినటువంటి ఆయన ఆయనంతటా ఆయన బయటికి వెళ్ళిపోయేటువంటి విధంగా, తన కార్యాలయం లేకుండా, కార్యాలయ ఉద్యోగులు సహకరించకుండా ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు పూర్తి స్థాయి అధికారాల మొత్తాన్ని కూడా కార్యదర్శి తీసుకున్నారు. ఇక చైర్మన్ ఎవరు లేరు. చైర్మన్ అనేటువంటిది నామమాత్రంగా ఉంది. ఉన్న చైర్మన్ పారిపోయేటట్టు చేశారు. అప్పుడు జరిగినటువంటిది ఇది. అది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారండి. సెక్రటరీగా, ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అడిషనల్ ఛార్జ్. అది ఆయన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గా ఉన్నాడు. అదే విధంగా ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా వెళ్ళారు. ఆ నేపథ్యంలో ఇది అడిషనల్ ఛార్జ్ కింద మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులు. ఆయన పూర్తి వ్యవహారాలన్నీ ఇవే ఆయనే చూశాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు గౌతమ్ సవాంగ్ డీజీపీ ఆయన తొలగించిన తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్ చేసినట్టున్నారు. ఇది మొత్తము పిఎస్ఆర్ ఆంజనేయుల సమయంలో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటిది. ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు ఆల్రెడీ. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన వేరే కేసులో, ముంబై నటికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయినప్పటికీ కూడా ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ చూపించారు. ఆయన ఈ కేసులో కూడా బెయిల్ తీసుకొని ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎందుకు ఈ విధమైనటువంటి ఆన్లైన్లో కాకుండా నేరుగా ఈ మూల్యాంకనం చేయాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దాన్ని రీవాల్యుయేషన్ చేయాలి, అది మాన్యువల్ గా చేయాలి అనేటువంటి దాని మీద ఆదేశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆ విధమైనటువంటి ఆదేశాల మేరకు మాన్యువల్ గా చేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రైవేట్ ప్లేస్ కు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏపీపీఎస్సీకి సంబంధించి మేము రహస్యంగా చేస్తామనేటువంటి దాని మీద ఇప్పుడు అది ప్రైవేట్ ప్లేస్ అయినప్పటికీ కూడా ఎక్కడైనా ఒక కాలేజీయో లేదా ఇంకొక దాన్నో తీసుకొని వాల్యుయేషన్ చేస్తారు. దాంట్లో భాగమే హైలాండ్ కి సంబంధించినటువంటి దాన్ని తీసుకొని దాంట్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దొరికినటువంటి ఈ ఆధారాలు ఎందుకు పనికొస్తాయి అని అంటే, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు సంబంధించి పోలీసుల విచారణలో అర్హత లేనటువంటి వాళ్ళతో వాల్యుయేషన్ చేయించారు అనేటువంటిది పోలీసు దర్యాప్తులో పోలీసులు నేరారోపణ చేశారు. దీంట్లో డ్రైవర్లు ఉన్నారని, కొంతమంది 10వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారని,
ఈ విధమైనటువంటి నేరారోపణ పోలీసుల వైపు నుంచి దర్యాప్తు చేసిన వాళ్ళు చేశారు. అయితే ఆ నేరారోపణలకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారమో సాక్ష్యమో లేకపోతే కోర్టులో ఈ కేసు నిలబడదు. అందుకు ఈ సంతకాలు ఎవరు చేశారు, ఈ మాన్యువల్ గా ఎవరు దీన్ని వాల్యుయేషన్ చేశారు, దీనికి మార్కులు ఎవరు వేశారు, ఈ మార్కులు వేసినటువంటి వాళ్ళు ఆ వాల్యుయేషన్ చేసిన దగ్గర వాళ్ళు సంతకం కూడా చేస్తారు. ఆ సంతకం చేసినటువంటి ఆ సంతకం ఎవరిది, ఆ సంతకము అదే విధంగా పోలీసులు నేరారోపణ చేసినటువంటి ఈ డ్రైవర్లు ఈ అనర్హత అంటే ఈ విద్యార్హత లేనటువంటి వాళ్ళు ఎవరు చేశారు, వాళ్ళు వీళ్ళు ఒకళ్ళేనా కాదా అని చెప్పటానికి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఖచ్చితమైనటువంటి ఆధారం కింద ఇప్పుడు పనికొస్తుంది. అంటే ఏపీపీఎస్సి ఒక దురుద్దేశపూర్వకంగా అర్హత లేనటువంటి వ్యక్తులతో తమ ఇష్టారీతిన తమ ఇష్టం వచ్చినటువంటి ప్రదేశంలో పెట్టి ఇష్టం వచ్చినటువంటి విధంగా మార్కులు వేసి ఇదంతా కూడా మొత్తం చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా అనైతికంగా చేశారు అనేటువంటి దానికి ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పక్కా ఆధారం. ఇది లేదనుకోండి పోలీసులు ఏం చేస్తారు, పోలీసులు విచారణ జరిపి ఇప్పుడు పిఎస్ సీతారామన్యాయులు కోర్టుకు వెళ్తారు, విచారణ అప్పుడు చెప్తాడు ఆ రోజున పోలీసులు నన్ను ఇలాగ రాశారు, సంతకం చేయమన్నారు, ఆ సంతకం కూడా నాది కాదు, వాళ్ళు సొంతంగా రాసుకున్నారు తప్ప నాది కాదు అని చెప్పొచ్చు. అదే విధంగా ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొనేటువంటి డ్రైవర్లు ఆ 10వ తరగతి చదివిన వీళ్ళందరూ మాకు తెలియదండి ఇదంతా వాళ్ళు రాసుకున్నారు పోలీసులు మేం చేయలేదు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆ రోజున తప్పించుకోవచ్చు. ఇప్పుడు పోలీసుల నేరారోపణ నిర్ధారణ కావాలంటే ఎక్కడ, ఈ ఎఫ్ఎస్ఎల్ అంటే శాస్త్రీయంగా నిర్ధారణ అయినటువంటి ఈ ఆధారం మాత్రమే ఈ కేసులో చాలా కీలకమైనటువంటిది. ఇందాక సురేష్ గారు ఒక మాట అడిగారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అసలు వీళ్ళు ఇన్ని చెప్తున్నారు కానీ ఏం ఆధారాలు ఉన్నాయి అనేటువంటి దాని ఈ కేసులో సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతున్నటువంటి తీరిదే. కొంతమంది అభ్యంతరం ఏంటి అంటే చాలా జాప్యం జరుగుతుంది దర్యాప్తు జరిగేటువంటి విషయంలో అనేటువంటి ఆరోపణ ఉంది. మరి అలాగని పోలీసులు ఏదో ఒక నేరారోపణ చేసేసి మీరు ఇదిగో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుంభకోణాలు చేసింది ఈ కుంభకోణాలు చేసినారు వాళ్ళు ఆరోపిస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఈ సంవత్సరంన్నర కాలంలో తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణాలు చేసిందని ఆరోపణ చేస్తే సరిపోదు, ఇది డిబేట్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇద్దరు ఆరోపణలు చేసుకోవడానికి. పోలీసుల నేరారోపణలో ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండాలి. అందుకు ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ఆధారం. ఇది మరి ఇప్పుడు వచ్చింది కదా, మీరు చెప్తున్నారు కదా డిబేట్ లో, అంటే రేపో మాపో కోర్టుకి ఇస్తారు. ఎప్పుడు కూడా మనం దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలని ప్రతి దశని మనం టీవీ డిబేట్ లో కానివ్వండి మీడియాలో కానివ్వండి అన్ని కథనాలు మాట్లాడతామండి. అంటే కోర్టులో అంత తేలిన తర్వాత శిక్ష పడిన తర్వాతే మాట్లాడుకోవాలనే రూల్ ఏం లేదు. పోలీసు దర్యాప్తు ప్రతి దర్యాప్తు అంశాలను మాట్లాడతాం, ప్రాస్ అండ్ కాన్స్, అదే విధంగా అసలు జరిగి ఉండొచ్చా జరగలేదా అన్ని మాట్లాడతాం. ఏదైనా ఫైనల్ గా నిర్ధారణ అనేది కోర్టు దగ్గర. అందుకు సంబంధించినటువంటి ఆధారం కూడా ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఒక బలమైనటువంటి ఆధారం. ఈ ఏపీపీఎస్సిలో ఖచ్చితంగా అనర్హులతో ఈ మాన్యువల్ గా వాల్యుయేషన్ చేశారు, దీని వెనకాల అతిపెద్ద కుంభకోణం ఉంది అనేటువంటిది ఇప్పుడు నిర్ధారణ అయినటువంటి నేరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి నేరం. దీంట్లో ఇంకా ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు, కేవలము అక్కడ ఉండేటువంటి సెక్రటరీ ఉద్యోగులు వీళ్ళు మాత్రమేనా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? ఎందుకోసం అంటే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం నేరుగా ముఖ్యమంత్రి వరకు సమీక్షిస్తారండి. ఇది కీలకమైనటువంటి విభాగం, నియామకాలకు సంబంధించినటువంటి విభాగం. అది కూడా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ స్థాయిలో ఎలా ఉంటారో రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించినటువంటి గ్రూప్స్ కి సంబంధించినటువంటి నియామకాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒక ప్రతిష్టాత్మకమైన నియామకాలు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి నేరుగా సమీక్షిస్తూ ఉంటారు. మరి ఆ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అప్పుడు ఏపీపీఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా తప్పుడు వాల్యుయేషన్ చేసి వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తుల నియామకాల కోసము ఏవైనా అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారా అనేటువంటి ఇంకా చాలా లోతుగా దీంట్లో దర్యాప్తు జరగాల్సినటువంటి. కృష్ణానీల్ గారు, ఇప్పుడు నేను కరెక్ట్ గా నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇంత సాహసానికి ఒడిగట్టారంటే అక్కడ ఏదో కనపడుతున్నట్టు పైకి కనపడుతున్నట్టు 1,88,00,000 18,00,000 దానికి అంత కక్కుర్తి పడి పడ్డారంటారా? ఆఫ్ కోర్స్ యాక్చువల్గా గఫూర్ గారు మీరు రాకముందు అన్నారు అసలు దీంట్లో ఎంత డబ్బులు ఎక్కువ తక్కువ దాంతో సంబంధం కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం.
అభ్యర్థుల యొక్క జీవితాలతో ఆడుకునేటటువంటి అంశం అని చెప్పేసి అది కరెక్టే, ఇప్పటివరకు అదే డిస్కస్ చేసాం. కానీ అసలు ఇంత డెసిషన్కి, ఇంత సాహసానికి ఒకవేళ పాల్పడి ఉంటే కనుక ఏ పర్పస్ మీద ఈ రకమైనటువంటి దీనికి వెళ్ళే అవకాశం ఉందండి? డబ్బులకు ఆర్థిక కోణమా, లేదంటే కనుక మీరు అన్నట్టు తమకు ఇష్టమైన వాళ్ళని పోస్టింగ్ల కోసం అయి ఉండొచ్చా? ఖచ్చితంగా అండి. దీంట్లో అసలు వేరే నో సెకండ్ థాట్. ఎవరైతే తమ అభ్యర్థులు తమకి ఇష్టమైనటువంటి వాళ్ళు లేదు అని అంటే కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళ నియామకాలు చేయడం కోసం ఇది జరిగి ఉండొచ్చు. అలాగని మొత్తం నియామకాలన్నిట్లో ఈ విధంగానే తమ సొంత అభ్యర్థులు పెట్టుకుంటారని నేను అనుకోను. ఎవరైనా తప్పు చేసేటప్పుడు కొంతమంది వీళ్ళ అభ్యర్థులు ఉంటారు, డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎవరైతే నిజంగా కొంచెం వాళ్ళు సరిగ్గా పరీక్షలు రాసి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగా 50-50 ఈ విధంగా నియామకాలు జరిగేదానికి అవకాశం ఉండదు. లేదు అని అంటే మొత్తంగా తేడా వచ్చేస్తుంది. మొత్తం ఈ విధంగా జరిగింది అనుకోండి, ఇది ఎట్లా కూడా బయటపడేటువంటి అంశంగా ఉంటది. కాబట్టి తప్పు చేసేటువంటి వాళ్ళు కూడా ఇలా దొరకకుండా చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అలాగని కేవలము అధికారులు మాత్రమే, లేకపోతే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు మాత్రమే చేశారు అని అనుకోవటానికి పని లేదండి. వాళ్ళ మీద పర్యవేక్షణ, ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. అదే విధంగా నిఘా విభాగ పర్యవేక్షణ. కృష్ణానిల్ గారు, ఇప్పుడు ఈ కథనం ప్రకారంగా కొంతమంది పేర్లు కూడా చెప్పారు. ఏపీపీఎస్సీలో కొంతమంది అధికారులు ఆ 4 రోజుల పాటు మూల్యాంకనాన్ని పర్యవేక్షించారని చెప్పేసి. అది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన కార్యదర్శి ఉన్నాడు కాబట్టి ఆయనే నిర్ణయాధికారం ఆయనదే కాబట్టి ఆయన చెప్పినట్టుగా వీళ్ళు చట్ట విరుద్ధమైనా కానీ నిబంధనలకు విరుద్ధమైనా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్యవేక్షించారంటున్నారు. వాళ్ళని ఇప్పుడు సాక్షులుగా పెడదామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళని ఈ కేసులో పెద్దగా పరిగణలోకి తీసుకు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ జాబ్స్ని కానీ అదే వాళ్ళు కూడా సూప్లో పడినట్టే కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పుగా పోటు సీరియస్ ఎలిగేషన్సే కదా, దాన్ని సహకరించినట్టే కదా ఇండైరెక్ట్ గా. అయితే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఎవరైతే ఇప్పుడు మూల్యాంకనం చేయాలో వాళ్ళని ఆయన నియమించాడు. సపోజు నియమించేటువంటి వాళ్ళు అఫీషియల్ గా అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళనే నియమిస్తారండి. కానీ నియమించినటువంటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు మూల్యాంకనం చేశారనేది ఇక్కడ ఆరోపణ. ఇప్పుడు నిందితులుగా ఉంటారు ఎవరు? ఆ డ్రైవర్లు, అదే విధంగా ప్యూన్లు, వీళ్ళు ఉండేటువంటి వాళ్ళు మాత్రం దీంట్లో నిందితులుగా ఉంటారు. వాళ్ళకి అర్హత లేదు కాబట్టి. అర్హత ఉన్నటువంటి వాళ్ళని మూల్యాంకనం చేయడానికి వేసి ఉంటే వాళ్ళని సాక్షులుగా ఎందుకు తీసుకుంటారు అని అంటే నిజంగా వాళ్ళు మూల్యాంకనం చేశారా, లేదు అంటే వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు చేశారా? ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు ఏవైనా దురుద్దేశపూర్వకంగా వాళ్ళకి ఆదేశాలు ఉండి మేము చెప్పినట్టు మార్కులు వేయండి, ఈ మార్కులు వాళ్ళకి ఏ మార్కులు వచ్చినా సరే పలానా వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యే విధంగా చూడండి అనే విధంగా ఆదేశాలు జారీ చేస్తే అందుకు అనుగుణంగా తప్పుడు మార్కులు గిన ఇచ్చి ఉంటే అది గిన పోలీసులు నిర్ధారణ చేయగలిగితే మాత్రమే ఈ మూల్యాంకనం చేసినటువంటి వాళ్ళు నిందితులుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు సాక్షులుగా మాత్రమే ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ గా ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది, ఈ మొత్తం ప్రాసెస్ సూప్లో పడింది. అది కూడా మళ్ళీ హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు ఆర్డర్ ప్రకారంగా జరగాల్సిన పద్ధతిలో జరగల, మొత్తం కూడా కలగా పులగా అయిపోయింది. వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ కోర్టు డైరెక్ట్ చేస్తుంది. సో అప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ మొత్తం పెండింగ్. అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ప్రాసెస్ నడుస్తున్న దాంట్లో భాగమే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దర్యాప్తులో భాగమే. నేను అనేది ఆ ప్రాసెస్ కాదు సార్. ఇప్పుడు ఏదైతే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి వాళ్ళ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయాల్సినటువంటి ప్రాసెస్ కానీ ఇదంతా నేను చెప్పాను దాని గురించి. అది ఆగిపోయింది. ఎందుకోసమనంటే ఖచ్చితంగా అవుతుందండి, ఆగాలి కూడా. ఎందుకనంటే రేపొద్దు నియామకాలు జరిగినాయి అనుకోండి, అందరికీ ఇదంతా కూడా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగింది. ఎవరో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి మార్కులు వేశారు, అందుకనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అని ప్రతి వాళ్ళు ఈ విధంగా భ్రమపడేటువంటిది, అనుమానపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం అయిపోయిన తర్వాత మాత్రమే ఈ నియామక ప్రక్రియకి కోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే ఈ నియామక ప్రక్రియని అనౌన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడున్నటువంటి ఏపీపీఎస్సీ ఇప్పుడు కొత్తగా దీంట్లో జోక్యం చేసుకొని ఏ విధమైన అనౌన్స్మెంట్స్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉండదు. కరెక్ట్, రైట్ సార్.